పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ కార్యక్రమం ద్వారా కేవలం 2 రోజుల్లోనే 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలను కూడా ఆహ్వానిస్తే మరి 2 రోజుల్లోనే 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది. సుమారు దీంతో ఒక 4 నుండి 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ రాష్ట్రము 3 బిలియన్ ఎకానమీగా మారబోతుంది. మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. అట్లాగే పటాన్ చెరువు కూడా జిహెచ్ఎంసీ 2 డివిజన్లుగా మరి పెంచడం జరిగింది. ఒకటి పటాన్ చెరువు, ఒకటి జేపీ కాలనీ. మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అట్లాగే అనేక పెట్టుబడుల అభివృద్ధితో తీసుకొచ్చి వెళ్ళాము. మీరు అనేక విధాలైనటువంటి స్కాములు చేయడం తప్ప ఎక్కడ కూడా పెట్టుబడులు రాలేదు. ఇవాళ లక్షలాది కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. పెద్ద పెద్ద పారిశ్రామిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంతో మరి వారిని ఆహ్వానిస్తున్నారు. మరి ఈరోజు దేశంలో నెంబర్ 1 అగ్రగామిగా తెలంగాణ నిలబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.